అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం నరించే ఆరోగ్య సదస్సులకు మీరందరూ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంది, చాలా సంతోషం. ఇది 1272వ కార్యక్రమం. గత 24 సంవత్సరాలుగా ప్రతి వారం మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ ఆరోగ్య సదస్సులో నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయాలపైన శ్రోతలకి అలాగే మన ప్రేక్షకులకి విజ్ఞానం కలిగిస్తున్నారు. ఈ రోజున ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ టి ఉమాశంకర్ గారు చాలా ముఖ్యమైన అంశం మీద మాట్లాడిపోతారు. అంతుపట్టని జ్వరాలు, దాన్నే పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు, మన పియుఓస్ అంటారు. కొన్ని జ్వరాలు చూడగానే చెప్పేస్తాం, ఫ్లూ జ్వరం అని, టైఫాయిడ్ అని, టీబీ అని అలా చెప్పేస్తాం, చాలా జ్వరాలు. కానీ కొన్ని జ్వరాలు అంతుపట్టవు, ఏ మందు చేత తక్కువ ఉంటుంది. చాలా ఇబ్బందులు, ఊరికి లాటరీలాగా మందులు వాడుతూ ఉంటుంది అన్నమాట. కానీ అది ఏంటో తెలియదు, చాలా కష్టంగా ఉంటుంది. అయితే అటువంటి అంతుపట్టిన జ్వరాలు ఏమేమి ఉంటాయి, వాటికి అప్రోచ్ ఏంటి, ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి, అంతుపట్టిన మనకి ఏ డయాగ్నోసిస్ తెలియదు, ఏ మందు వారో తెలియని పరిస్థితిలో దాన్ని ఏ రకంగా మనం తెలుసుకోగలగాలి. మోడర్న్ మెడిసిన్ అంతా అదే, సైంటిఫిక్ మెడిసిన్ అన్నమాట. అంచేత ఎందుకు, ఏమిటి, ఎలా, దీని ప్రకారంగా వెళ్ళి జాగ్రత్తగా చేస్తే దాని ప్రకారంగా మనం అంతుపట్టని దాన్ని కూడా అంతుపట్టేటట్లు చేసుకోవచ్చు. ఈ రోజున అంతుపట్టని జ్వరాలను అంతుపట్టేటట్లు ఎలా చేసుకుంటారో కూడా చెప్తారు. అలాగే అంతుపట్టిన జ్వరాలు ఏమిటో కూడా చెప్తారు. ఇప్పుడు ఫీవర్ సీజన్, మనకి చాలా జ్వరాలు రకరకాల సీజన్ వస్తున్నాయి. వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, రకరకాల ఫీవర్స్ వస్తున్నాయి, బ్యాక్టీరియల్, టైఫాయిడ్ ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. అంచేత వీటన్నింటి గురించి వాళ్ళు తెలుసుకున్నాం. డాక్టర్ ఉమాశంకర్ గారు మాట్లాడతారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరందరూ రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూస్తున్న ధన్యవాదాలు. మీరు ఇంతే కాకుండా మీరు చూడడమే కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే మీకేమైనా మీరు మాట్లాడే మీద సందేహాలు ఉన్నట్లయితే, ఇంకా క్లారిఫికేషన్ కావాల్సి ఉంటే మీరు మీ డౌట్స్ని పోస్ట్ చేయండి. మీరు ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీకు వారి చేత సమాధానం కల్పిస్తాను. అంతవరకు మీరు శ్రద్ధగా చూడండి. ఇప్పుడు నా ఓవర్ టు డాక్టర్ టి ఉమాశంకర్ గారు వారిని అంతుపట్టిన జ్వరాలు అనే విషయం మీద మాట్లాడాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నేను డాక్టర్ ఉమాశంకర్ అండి, ఫిజిషియన్ని, గుంటూరులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో 2 months బ్యాక్ నాకు మేడం ఫోన్ చేసి చెప్పారు ఒక టాపిక్ గురించి చెప్పాలి అని. సో వెంటనే టాపిక్ ఫీవర్కి సంబంధించి పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, అంతుపట్టని జ్వరం గురించి అనగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఫిజిషియన్గా రకరకాల పేషెంట్స్ని చూస్తూ ఉంటాము. ఒక రకంగా A to Z, అంటే ప్రతి సమస్య కూడాను ఫిజిషియన్ దగ్గరికి వస్తూనే ఉంటుంది. షుగరు, బీపీ, థైరాయిడ్, అలా రకరకాలు. వీటన్నిటిలోనూ నాకు పర్సనల్గా మనస్ఫూర్తిగా ఈ పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటే ఒక పేషెంట్కి జ్వరం వస్తూ ఉండి తగ్గకుండా ఉంటే ఎట్లాగా మనం తెలుసుకోవాలి అన్న తపన, ఇంట్రెస్ట్, పేషెంట్కి ఎట్లాగైనా సరే ఫీవర్ తగ్గించాలనే ఆలోచన నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఈ టాపిక్ చెప్పంగానే మనస్ఫూర్తిగా మేడం తప్పకుండా వస్తానని చెప్పాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సో పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ పేరు కొంచెం కష్టంగా ఉన్న దాన్ని ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని కూడా అంటాము. అంటే ఆ పేరులోనే ఉంది అంతుపట్టని జ్వరము. ఈ టాపిక్కి వెళ్ళే ముందు నేను మీకు ఒక ఉదాహరణ లేదా ఒక పోలికలాగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, మనకి ఇంట్లో ఎప్పుడైనా సరే దొంగలు పడితే మనకి వచ్చే అటువంటి క్వశ్చన్లు కానీ ఆలోచనలు కానీ ఎలా ఉంటాయో, ఫస్ట్ది ఆ దొంగలు ఎటు నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, వాళ్ళు దాంతోపాటు వాళ్ళు తెచ్చుకునేటటువంటి ఆయుధాలు ఏంటి, వాళ్ళ శక్తి ఏంటి అనేది మనకి ఆలోచిస్తూ ఉంటాము. అట్లాగే దొంగ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంట్లో వస్తువులు కానీ ఇంట్లో మనుషులు కానీ ఏ విధంగా అయితే వాళ్ళు దాడి చేస్తారో అనేది కూడా మనం పరిశీలిస్తాము. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చేసినటువంటి డ్యామేజ్, వాళ్ళు తీసుకెళ్ళేటటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత చేసే పని ఏంటి, పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాం. ఇంట్లో దొంగలు పడితే పోలీసులకి చెప్తాము. సో ఇక్కడ మనం చూస్తే ఫారెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంటు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు క్లూస్ అనేది వెతుకుతూ ఉంటారు. ఆ దొంగలు వదిలినటువంటి ఆయుధాలు కానీ లేదా వాళ్ళ వేలిముద్రలు కానీ పరిశీలించి ఒక అవగాహనకి, ఒక అంచనాకు వస్తారు. నెక్స్ట్ ఏంటి, ఫైనల్గా దొంగ పట్టుకోవటం. దొంగను పట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ పనిష్మెంట్.
సో ఈ ఒకవేళ ఆ దొంగ కనుక మన ఇంట్లో దొంగలైతే పట్టుకోవడం కనిపెట్టడం కొంచెం తేలికే, వీధిలో ఆ ప్రాంతంలో లేదా వేరే ప్రాంతంలో అట్లాగా మనకి ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి కష్టతరం అవుతుంది. సేమ్ అట్లాగే ఈ జ్వరానికి సంబంధించి మన ఒంట్లో దొంగలు పడితే కొన్నిసార్లు కనుక్కోవటం చాలా కష్టం. చూడండి, ఇక్కడ అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్లు మనల్ని దాడి చేస్తూ ఉంటాయి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 80% జ్వరాలన్నీ కూడాను సాధారణమైన జ్వరాలే, ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. ఒక 3 రోజుల నుంచి 5 రోజుల పాటు జ్వరంతో పాటు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్, ఏదో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు మనకున్న ఈ టాపిక్లో జ్వరం ఎక్కువ రోజుల పాటు వస్తే ఏం చేయాలి అనేది చెప్తాను. ఈ లోపల ఒక 3 పేషెంట్స్ గురించి, చాలామంది పేషెంట్స్ నేను చూస్తూ ఉంటాను, మీకు అర్థమవడానికి ఈ 3 పేషెంట్ల గురించి చెప్పాను. దీంట్లో ఒక పేషెంట్ 24 సంవత్సరాలు ఉంటాయి. అతను ఈ జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. ఇంటి దగ్గర వెయిట్ పెరుగుతున్నారని వెయిట్ లాస్ కోసం ఆ జిమ్ అది చేస్తూ ఉంటే వెయిట్ తగ్గుతున్నారని చెప్పారు. కానీ అతనికి ఫీవర్ కూడా వస్తూ ఉందట. నా దగ్గరికి వచ్చేసరికి 6 వీక్స్. సో జనరల్గా మనకు తెలిసిందే కదా, ఫీవర్ రాగానే మెడికల్ షాప్లోనో లేకపోతే ఈ పక్కన ఎవరో కాంపౌండరు ట్యాబ్లెట్స్ మార్చి ఇస్తూ ఉంటారు. ఇందాక సార్ చెప్పినట్టు మంచి వర్డ్ వాడారు, లాటరీ అని. సో అట్లా వాడుతూ ఉండి జ్వరం వస్తూ ఉంది అంటే అది చాలా ప్రమాదం. అతను నా దగ్గరికి వచ్చారు. సో నా దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా ఆ పాత రిపోర్ట్స్ అన్నీ చూసి ఎందుకు తగ్గట్లేదని ఆలోచించి, ఎవరికైనా సరే ఆ బరువు తగ్గుతూ ఉండి జ్వరం వస్తూ ఉంది అంటే ఫస్ట్ అనుమానపడాల్సింది హెచ్ఐవి. సో నా అనుమానం ప్రకారమే అతనికి ఆ ప్రాబ్లం బయటపడింది. ఇది ఫస్ట్ పేషెంట్. అంటే ఇది ఒక కారణం. ఎక్కువ రోజుల పాటు జ్వరం వస్తూ ఉండి, బరువు తగ్గుతూ ఉండి, ఇంకా రకరకాల సిమ్టమ్స్ కనుక ఉంది అంటే అది ఒక కారణం. ఈ పేషెంటు, ఈవిడికి 48 ఇయర్స్, ఫీవర్ ఏమో 4 months నుంచి వస్తూ ఉందట. దాంతోపాటు తనకి మెడ దగ్గర స్వెల్లింగ్స్ ఉన్నాయి, చిన్న వాపులు, ఈ భాగంలో చెవు కింద, మెడ కింద. ఆ వాపులతో పాటు బరువు కూడా తగ్గుతూ ఉన్నారు. సో ఈవిడ కూడా సేమ్ యాంటీబయాటిక్స్ వాడుతూనే ఉన్నారు, టెస్టులు చేస్తూనే ఉన్నారు. నా దగ్గరికి లాస్ట్ వీక్ వచ్చారు. ఆవిడకి ఆ బయాప్సీ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో టీబీ అని తెలిసింది. ఇంకొక పేషెంట్ పెద్ద ఆయన, 78 years ఉంటాయి. సో ఈయన ఆల్మోస్ట్ 3 years బ్యాక్ నా దగ్గరికి తరచుగా ఫీవర్ వస్తూ ఉంది. ఆ ఫీవర్ కూడా లో గ్రేడ్ ఫీవర్, అంటే కొద్దిగా 100, 101, అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఫీవర్ కాదు. దాంతోపాటు బరువు తగ్గుతున్నారు ఆయన. ఇంకోటి అసలు ఆకలి లేదు. ఆయన మెయిన్ కంప్లైంట్ నాకు ఆకలి ఉండటం లేదు అని. సో పెద్ద ఆయన బ్లడ్ టెస్టులు చేశాము, సిటీ స్కాన్ చేశాము, ఏం దొరకలేదు క్లూ. కానీ నాకు ఎందుకు అనుమానం వచ్చి మోషన్ పరీక్ష పంపించాము. సో మనందరికీ తెలిసిందే, చిన్నపిల్లలు తరచుగా చూస్తాము నులుపురుగులు. సో నులుపురుగులు ఉంటే సహజంగా జ్వరం రాదు, కానీ ఈ వెయిట్ తగ్గిపోవటము, అప్పుడప్పుడు పొట్ట నొప్పి చెప్తూ ఉంటారు పిల్లలు. సో పెద్దవాళ్ళకి ఈయనకి నాకు అనుమానం వచ్చి చేస్తే దానికి సో మోషన్లో నులుపురుగులు ఉన్నాయి. దానికి ట్యాబ్లెట్ పెట్టంగానే 1 dayలోనే ఫీవర్ తగ్గిపోయింది, ఆకలి కూడా ఇంప్రూవ్ అయ్యి ఆయన డిశ్చార్జ్ చేశాము. సో ఇలాగా స్టోరీస్ చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు కూడా నేను ఈ సెషన్కి వచ్చే ముందు కూడా ఒక పేషెంట్ 3 weeks నుంచి ఫీవర్తో ఉంటే అడ్మిట్ చేశాను. ఆయనకి ఈ మెడ భాగాన చిన్న స్వెల్లింగ్ కూడా ఉంది. సో ఇలాగా రకరకాల కారణాలతో ఈ జ్వరం తగ్గకుండా వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారు. సో మనకి జనరల్గా ఫీవర్ రాగానే కామన్గా వచ్చే క్వశ్చన్స్లో అసలు ఫీవర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. దాంట్లో మళ్ళీ ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, అంతుపట్టని జ్వరాన్ని అని మనం ఎప్పుడు చెప్తాము, ఎలా చెప్తాము, కామన్ కాజెస్ ఆఫ్ ఫీవర్, మళ్ళీ దీంట్లో అంతుపట్టని జ్వరాలకు సంబంధించి కారణాలు ఏముంటాయి, ఫీవర్ రాగానే ఏం చేయాలి, అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఏ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. సో జ్వరం అంటే ఏంటి, ఈ క్వశ్చన్ పెట్టే ముందు నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నాకే కాదు చాలామంది డాక్టర్స్కి కూడా, చాలామంది సార్ నాకు జ్వరం వస్తూనే ఉంది, తగ్గట్లేదు, ఎన్నిసార్లు టెస్టులు చేయించుకుంటున్నా కానీ ఏమీ తేలటలేదు. కొంతమంది టైఫాయిడ్ అని చెప్తూ ఉంటారు. టైఫాయిడ్ 1 సారి 2 సార్లు 3 సార్లు చేసిన టెస్టే మళ్ళీ చేసి టైఫాయిడ్ ఉందని వాడిన ట్యాబ్లెట్సే మళ్ళీ వాడి, తీరా చూస్తే వాళ్ళకి టెంపరేచర్ వాస్తవంగా థర్మోమీటర్తో చెక్ చేసినప్పుడు నార్మల్గా ఉంటుంది.
చూడండి నార్మల్ టెంపరేచర్ 95.9 నుంచి 99.9. ఇది అందరికీ తెలియాలి. ఎవరైనా సరే అప్పుడప్పుడు నాకు జ్వరం వస్తుంది అంటే ఖచ్చితంగా వాస్తవంగా జ్వరం ఉందా లేదా అని చూడాలి. శరీరం అలసటం వల్ల అలుపు రావటం వల్ల లేదా మానసిక ఆలోచన వల్ల జ్వరం వస్తున్నట్లుగా అనిపిస్తుంది, కానీ వాస్తవంగా జ్వరం ఉండదు. సో కాబట్టి జ్వరం ఉండాలి అంటే కనీసం థర్మామీటర్తో చెక్ చేసినప్పుడు 100 కంటే ఎక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సో మనం ప్రాపర్ టాపిక్కి వస్తే అసలు అంతుపట్టని జ్వరం అని ఎప్పుడు చెప్తామంటే, ఎవరికైనా సరే డాక్టర్ గారు 3 వారాల నుంచి జ్వరం వస్తూనే ఉంది, 3 వారాల కంటే ఎక్కువగా ఉండాలి ఒకటి. రెండో పాయింట్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఇందాక నేను చెప్పిన 3 పేషెంట్లకు కూడాను బేసిక్ ఇన్వెస్టిగేషన్లు అంటే చిన్న చిన్న టెస్టులు, అవి నేను మళ్ళీ ఏం చేయాలో నేను చెప్తాను. నేను ఆ టెస్టులు చేయించినప్పటికీ కూడా మనకు ఆధారం క్లూ దొరకట్లేదు. సో అట్లాంటి పేషెంట్స్కి అది వారానికి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి రావటమో లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడాను ఇన్వెస్టిగేషన్స్ చేసి కారణం తెలవకపోవటము, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను దాన్ని అంతుపట్టని జ్వరము అంటాము. దీంట్లో 4 రకాలు ఉంటాయి. ఎక్కువగా మీకు చెప్పి కన్ఫ్యూజ్ చేయను. ఇంత క్లాసిక్ అంటే ఇన్ జనరల్గా ఓపీడీలో వచ్చి పేషెంట్స్ గత 3 వారాలు 4 వారాల నుంచి వస్తూ ఉంది అంటే వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ అంటూ ఏముండవు, కేవలం జ్వరానికి సంబంధించింది. ఈ రెండోది చూస్తే హెల్త్ కేర్ అంటే మీరు వినే ఉంటారు, కోవిడ్ టైంలో చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొన్ని రోజుల పాటు ఆక్సిజన్ మీద ఉండి వాళ్ళకి వేరే ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉండి ఆ ఇన్ఫెక్షన్ ఏంటి అని కనిపెట్టడం చాలా కష్టమయ్యేది. సో వీళ్ళందరూ కూడాను ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ PUO అంటే ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్. సో వీళ్ళని కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే రకరకాల ఇన్ఫెక్షన్స్, అన్కామన్ ఇన్ఫెక్షన్స్ కూడా వీళ్ళు మేము చూస్తూ ఉంటాం. మూడోది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్. ఇప్పుడు పైన 2 సందర్భాలు కూడాను వాళ్ళకి ఇమ్యూనిటీ బాగానే ఉండొచ్చు. ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఏంటి అంటే సేమ్ ఇందాకే, ఇప్పుడు దొంగలు పడుతున్నారు అంటే ఇంట్లోకి ఏ విధంగా కారణాలు ఏంటి అంటే, సపోజ్ ఒక ఇంట్లో కేవలం పెద్దవాళ్ళే ఉన్నారు, వాళ్ళకి చూపు కనపట్టలేదు, ఏమీ వినపట్టలేదు, ఇంకెవరూ లేరు, లేదా తలుపులు వేసుకోవటం మర్చిపోయారు. సో దాని అర్థం ఏంటి అంటే దొంగలు రావడానికి ఈజీ అవుతుంది అక్కడ. అలాగే మన శరీరంలో ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ తగ్గే కండిషన్స్ మనకి తెలిసిందే. షుగర్ పేషెంట్స్ కంట్రోల్ లేకుండా ఉండి, లేదా క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ తీసుకుంటూ ఉండి వాళ్ళలో ఈ న్యూట్రోఫిల్స్ అనేవి తగ్గుతాయి. సో వాళ్ళకి కూడాను ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ట్రావెల్. సో ఇది ప్రత్యేకించి ఈ కొంతమంది ఈ దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. అది టూరిస్ట్ స్పాట్స్ లేదా ఈ అడవి ప్రాంతాలు. ఈ అటవీ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కొత్త ప్రదేశాలు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే గత సంవత్సరం నుంచి వెళ్తున్నారా లేదా అనేది మనం పేషెంట్స్ని అడుగుతూ ఉండాలి. సో జనరల్గా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అసలు కామన్ కాజెస్ ఆఫ్ ఫీవర్ అందరికీ తెలిసిందే. సో జలుబు 70% నుంచి 80% వరకు ఈ సీజన్లో వచ్చేటటువంటి జలుబు. ఈ జలుబు కారణానికి కూడా అనేక రకాల వైరస్లు ఉంటాయి. ఇంకోటి మలేరియా, డెంగీ జ్వరం. సో మలేరియా, డెంగీ జ్వరం దోమకాటు వలన దానికి సంబంధించినటువంటి సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించి ఈ జ్వరానికి కారణం అవుతుంది. ఇంకోటి టైఫాయిడ్కి సంబంధించి స్పెషల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మన భారతదేశంలో మన ప్రాంతంలో ఎవరికి జ్వరం వచ్చినా, దగ్గినా, తుమ్మినా, విరేచనాలు వచ్చినా ఫస్ట్ మిస్యూజ్ చేసే టెస్టు ఈ టైఫాయిడ్ టెస్టు. సో టైఫాయిడ్ వైడాల్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ వైడాల్ టెస్టు ఇన్ జనరల్గా నార్మల్ పర్సన్ చేసినప్పుడు కూడా ఏదో పాజిటివ్ లాగా కనపడుతుంది. దాని అర్థం ఏంటి అంటే ఆ టెస్ట్ని పట్టుకొని టైఫాయిడ్ ఉంది అనే జీవితాంతం భయపడుతూ ఉండకూడదు. సో టైఫాయిడ్కి సంబంధించి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన టెస్టు కల్చర్ టెస్టు. అదేంటో నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఇంకోటి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, నిమోనియా. సో ఈ నిమోనియాకి కూడా అనేక రకాల సూక్ష్మజీవులు కారణమవుతూ ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో లేదా పెద్దవాళ్ళలో ఆ యూరినరీ ట్రాక్ట్ కనుక మీరు చూస్తే కిడ్నీస్ నుంచి మొదలయ్యి ఇంద యూరిటరు లేదా యూరినరీ బ్లాడర్. సో అక్కడ ఏ ప్రదేశంలోనైనా సరే ఇన్ఫెక్షన్ వచ్చి ఈ జ్వరం రావడానికి కారణం కావచ్చు.
ఇంకోటి స్క్రబ్ టైఫస్, అది అందరికీ తెలియదు, కానీ మన ప్రాంతంలో ఈ తరచుగా చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఈ సీజన్లో ఈ స్క్రబ్ టైఫస్ కూడా జ్వరం రావడానికి కారణము. చాలామంది ఇదేదో డెంగ్యూ జ్వరమో మలేరియా జ్వరమో అనుకొని ఈ వారం తర్వాత హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి సీరియస్ అవుతుంది. ఈ స్క్రబ్ టైఫస్ జ్వరము ఇక్కడ కనబడుతుంది కదా, ఆ పురుగు కుట్టడం వల్ల పురుగులో ఉండేటటువంటి బ్యాక్టీరియా మన ఈ శరీరంలోకి ప్రవేశించి ఈ స్క్రబ్ టైఫస్ కారణమవుతుంది. ఇంకా చాలా రకాల బ్యాక్టీరియాలు, వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా తరచుగా మనకి ఫీవర్కి కారణమవుతుంది. ఇంకొకటి, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇది మీకు చెప్పాలి, హీట్ స్ట్రోక్. సో రీసెంట్గా ఈ ఏప్రిల్ 1st వీక్లో ఒక పేషెంట్ ఇలాగే, ఆయన సేల్స్మెన్, సో ఎక్కువ బాగా తిరగటం వల్ల 2 days నుంచి ఫీవర్ ఉండి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నారు. సో వాస్తవంగా అందరూ ఫీవర్ అనగానే ఏదో ఒక యాంటీబయాటిక్ వేసుకుంటారు. ఆయనకు చూస్తే అది వడదెబ్బ. నా దగ్గర తీసుకొచ్చారు, బీపీ తక్కువగా ఉండి లక్కీగా టైం తీసుకొచ్చారు కాబట్టి ఆయన 1 dayలోనే రికవరీ అయ్యారు. సో వడదెబ్బ కూడా జ్వరానికి రావడానికి ఒక కారణం. ఈ ఫోటోలో పేషెంట్కి వెనకాల ఉన్నది స్క్రబ్ టైఫస్ అనే ఈ వ్యాధి. దాన్ని ఈ పురుగు కుట్టడం వల్ల వచ్చినటువంటి మచ్చ. అది కుట్టినట్టు కూడా పేషెంట్స్కి తెలియదు. చాలామంది ఏదో వేడిపొక్కు అనుకుంటారు. ఇది కనిపెట్టడం వల్ల వెంటనే దానికి సంబంధించి ట్యాబ్లెట్ ఇస్తే ఒక్క రోజులోనే ఫీవర్ తగ్గిపోతుంది. సో ఇది ఎవరు గుర్తించక వారం 10 రోజులు దాన్ని అట్లాగే జ్వరాన్ని అట్లాగే అశ్రద్ధ చేసి ఈ సీరియస్ స్టేజ్లో వస్తూ ఉంటారు. సో కాజెస్ ఆఫ్ PUO అంటే ఈ అంతుపట్టిన జ్వరానికి సపరేట్గా కారణాలు ఇంకేముంటాయనేది ఇప్పుడు మనం చూద్దాము. దీర్ఘకాలికంగా జ్వరాలు రావటము, లేదా తరచుగా అప్పుడప్పుడు వారంలో ఒకసారి లేదా నెలకి 2-3 సార్లు అట్లా వస్తూ ఉన్నప్పుడు కారణాలు ఏంటి అనేది ఫస్ట్ గ్రూప్ ఇన్ఫెక్షన్స్లో మళ్ళీ అది బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగై అవ్వచ్చు, పారాసైటిక్ పరాన్న జీవులు అవ్వచ్చు. ఇక్కడ ఈ ఫోటోలు ఇందాక నేను చెప్పినటువంటి మా పేషెంట్ 4 months నుంచి ఫీవర్ ఉండి వచ్చారు. ఆవిడకి బయాప్సీ చేస్తే టీబీ అని తేలింది. సో ఫస్ట్ కాజు టీబీ, క్షయవ్యాధి అనగానే అందరూ అదేదో ఊపిరితిత్తులకు రావాలనుకుంటారు. క్షయవ్యాధి శరీరంలో ఏ భాగానికైనా వస్తుంది. నేను ఒక ఫిజిషియన్గా గత 10 సంవత్సరాల నుంచి దాదాపుగా అన్ని భాగాలకి క్షయ రావటం చూసి కనిపెట్టి ట్రీట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. చెవికి రావచ్చు, చర్మానికి రావచ్చు, మెదడుకి రావచ్చు, తర్వాత లింపు గ్రంథులు ఉంటాయి, లింపు గ్రంథులకు రావచ్చు, ఊపిరితిత్తులు ఎలాగో తెలిసిందే, తర్వాత పొట్టకి, పేగుకి, ఈ కాళ్ళ దగ్గర స్కిన్కి, ఇలాగా శరీరంలో ఉండే రకరకాల అన్ని భాగాలకు కూడాను క్షయ రావచ్చు. ఇంకోటి HIV, తర్వాత చీము, లివర్ దగ్గర చీము, కొన్ని శరీర భాగాల్లో దాన్ని అకల్ట్ యాప్సిస్ అంటాము. సో కొద్దిగా ఒక 10 ml చీము ఉన్నా సరేను పేషెంట్కి ఈ జ్వరం వస్తూనే ఉంటుంది. మనం ఏదో యాంటీబయాటిక్స్ ఇస్తూనే ఉంటాము, కానీ ఆ జ్వరం అనేది తగ్గదు. ఇక్కడ నా పేషెంట్లందరికీ కూడాను వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే శరీరంలో ఫీవర్ వస్తుంది అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫస్ట్ అన్వేషించి దాన్ని కనిపెట్టాలి. ఉదాహరణకి మన ఇంట్లోనో లేదా మన వీధిలోనో ఎక్కడైనా ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఇది ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ ప్రశ్న మనకు తలెత్తాలి. అంతేగాని ఏదో సాంబ్రాణియో ఏదో పెర్ఫ్యూమ్ పెట్టుకుంటే అది పరిష్కారం కాదు. అంటే ఇంట్లో ఏదో బల్లో ఎలకో చచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని తీసి పక్కన పెట్టేసేయాలి. అలాగే వీధిలో ఇదే కాన్సెప్ట్ శరీరంలో ఎక్కడైనా సరే జ్వరం తగ్గటం లేదు, ఎందుకు తగ్గటం లేదు, రక్తంలో ఇన్ఫెక్షన్కి సంబంధించి చేంజెస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం వెతకాలి. సో అట్లాంటి పేషెంట్స్కి యాప్సిస్ ఉందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్, వ్యాధులు ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము. ఇది కామన్ కాదు, కానీ ఇట్లాంటి పేషెంట్స్లో మనకి వేరే ఇన్ఫెక్షన్ ఏమి క్లూ లేదు అంటే దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ స్వయంచాలిత నిరోధక వ్యాధులు అంటే వీళ్ళందరికీ ఏమవుతుంది అంటే శరీరంలో రక్తంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి ఆశ్చర్యంగా వాళ్ళ మీదే దాడి చేస్తాయి. వివిధ అవయవాలు, అది కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, బ్లడ్ అవ్వచ్చు, బ్రెయిన్, జాయింట్స్, అంటే ఈ వాతానికి సంబంధించినటువంటి వ్యాధులు. ఉదాహరణకి SLE, రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో వీళ్ళకి కూడాను సైలెంట్గా జ్వరం వస్తూ పోతూ ఉండి ఈ తర్వాత కొన్ని వారాల తర్వాత ఈ జాయింట్ పెయిన్స్, మిగతా సిమ్టమ్స్ వీళ్ళలో చూస్తూ ఉంటాము. కాబట్టి మనకి ఇన్ఫెక్షన్కి సంబంధించి ఆధారం ఏమీ లేకపోతే ఈ వ్యాధుల గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్స్. సో క్యాన్సర్స్
ఒకప్పుడు క్యాన్సర్ అనే పదం అనగానే 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితము ఖచ్చితంగా అందరికీ భయంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఈ క్యాన్సర్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ అవ్వచ్చు, చాలా వృద్ధి చెందాం కాబట్టి ఈ కనిపెట్టడం కూడాను మొదటి దశలోనే ఎక్కువ కనిపెడుతూ ఉన్నాము. క్యాన్సర్స్లో కూడా ఈ ఫీవర్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ముఖ్యంగా లింఫోమాస్, లింఫ్ గ్రంథుల దగ్గర వాపు, లివర్కి, స్ప్లీన్కి సంబంధించి వాపు చెంది ఈ ఫీవర్తో వస్తూ ఉంటారు. హాట్కిన్స్, నాన్ హాట్కిన్స్, దీంట్లో లింఫోమాలో చాలా రకాలు ఉన్నాయి. ఇంకోటి ఈ బ్లడ్ క్యాన్సర్, సో లీక్యూమియాస్ అంటాం. సో దీంట్లో కూడా చాలా రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఇంకా శరీరంలో వివిధ అవయవాలను బట్టి ఊపిరితిత్తులు అవ్వచ్చు, లేదా ఈ బ్రెస్ట్ క్యాన్సర్, పేగుకు సంబంధించి ఈ క్యాన్సర్లు అవ్వచ్చు. సో అవయవాన్ని బట్టి జ్వరంతో పాటు ఇతరత్ర సిమ్టమ్స్ వీరిలో మనం చూస్తూ ఉంటాము. ఇంకా మిగతా డిసీజెస్, వ్యాధులకు సంబంధించి చాలా అరుదైన వ్యాధులు, సార్కాయిడోసిస్. ఇంకొకటి ఏంటి, డ్రగ్స్. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు 15 years బ్యాక్ ఒక పేషెంట్కి ఇలాగే 2-3 weeks నుంచి ఫీవర్ వస్తూనే ఉంది. ఏం టెస్టులు చేసినా కానీ కారణం దొరకటం లేదు. చివరికి అతను ఫస్ట్ ఏ టెస్టులు చేసుకున్నారు, ఏ టాబ్లెట్స్, ఏ ఇంజెక్షన్స్ వాడుతున్నారు అని అన్వేషించి ఆ ఇంజెక్షన్ అనుమానం వచ్చి ఇంజెక్షన్స్ అన్నీ ఆపేసి 2 days చూస్తే ఫీవర్ తగ్గిపోయింది. సో అక్కడ కన్క్లూషన్ ఏంటి అంటే, ఆ పేషెంట్కి ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల మధ్యలో కొత్తగా ఇన్ఫెక్షన్ జ్వరపడి, ఫీవర్ జ్వరపడి ఇంజెక్షన్ వల్ల ఫీవర్ వస్తుంది. సో అతను వేరే కారణం ఏమీ లేదు. సో అలాగా కొన్ని రకాల అన్నెసరీ ట్రీట్మెంట్ వల్ల కూడాను పేషెంట్కి ఫీవర్ రావచ్చు. సో ఫీవర్ రాగానే నెక్స్ట్ ఏమేం చేయాలి, ఏం చేయకూడదు, నేను ప్రాక్టీస్లో నేను ఫేస్ చేసేది మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, జ్వరం రాగానే సగానికి సగం మంది రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళటం, లేదంటే రెగ్యులర్గా బిజినెస్కి సంబంధించి వర్క్ వెళ్ళటం చేస్తూ ఉంటారు. కానీ అది రాంగ్. అది ఖచ్చితంగా ఫీవర్ రాగానే రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే 50% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫీవర్కి సంబంధించి ఫస్ట్ థింగ్ ఈజ్ రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో రెండోది టెంపరేచర్ రికార్డ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, టెంపరేచర్ ఉందో లేదో రికార్డ్ చేయరు. అసలు జ్వరం ఎంత వస్తుందో తెలియదు, ఏ టైంలో వస్తుందో తెలియదు. కాబట్టి అందరూ కూడా థర్మోమీటర్ తీసుకొని టెంపరేచరు ఎంత ఉందో నోట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎంతసేపు ఉంటుంది జ్వరం, 1 గంట ఉంటుందా, 2 గంటలు ఉంటుందా అనేది కూడా మనకి తెలుసుకోవాలి. ఇంకోటి, రోజుకి ఎన్నిసార్లు వస్తుంది. సపోజ్ ఉదాహరణకి మొదటి రోజు 4-5 సార్లు వచ్చింది, రెండో రోజు 2-3 సార్లు, మూడో రోజు 1 సారి. అంటే ఆ ప్యాటర్న్ని బట్టి మనకి చాలా క్లియర్గా స్పష్టత వస్తుంది. పేషెంట్కి, పేషెంట్ కుటుంబ సభ్యులకి, డాక్టర్కి సరే టెంపరేచర్ తగ్గుతుంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఎక్కువ టెస్టులు చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదన్న స్పష్టత ఈ చిన్న పని వల్ల తెలిసిపోతుంది. ఆ పేషెంట్లందరికీ కూడాను ఫీవర్తో వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా ఈ పేపర్ ఒకటి చేతిలో పెట్టి రికార్డ్ చేసి తీసుకొని రమ్మని చెప్తుంటాను. పారాసెటమాల్ ట్యాబ్లెట్, జ్వరం రాగానే పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేయాలి. అట్లా కాకుండా 90% అందరూ కూడాను జ్వరం రాగానే యాంటీబయాటిక్స్ కూడాను ఏదో ప్రసాదంలాగా 2 టాబ్లెట్స్ 4 టాబ్లెట్స్ లాగా వేసుకొని దానివల్ల తగ్గిపోయింది అనుకుంటారు. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వైరల్ ఫీవర్స్ అన్నీ కూడాను దానంతట అవి తగ్గిపోతాయి, 2-3 రోజులు తగ్గిపోతాయి, కొంతమందికి 5 రోజులు ఉంటాయి. ఈ యాంటీబయాటిక్స్ వల్ల తగ్గుతుందనే అపోహలో ఉంటారు. ఫీవర్ పారాసెటమాల్ కూడా తగ్గకపోతే మనకి ఈ జనరల్గా తెలిసిందే, ఇంటి చిట్కాలన్నీ ఈ తడిగుడ్డతో నుదుటి మీద లేకపోతే ఛాతి మీద, పొట్ట మీద పెడుతూనే ఉండాలి. కాకపోతే కొంతమంది చలి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈ తడిగుడ్డను పెడుతూ ఉండాలి. ఫీవర్ వస్తున్నప్పుడు డీహైడ్రేషన్ ఉంటుంది. అందరూ వేడి చేసింది అనుకుంటారు. వేడి అనేది డీహైడ్రేషన్. ఖచ్చితంగా 102, 103, 104 టెంపరేచర్ ఉండి బాడీ అంతా వేడిగా ఉండి నీరు మొత్తం అంతా ఆవిరైపోతుంది. కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రాగా వాటర్ ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉండాలి, లేదా మజ్జిగ అట్లాగా ఈ టాలరేట్ చేసినటువంటి ఫ్లూయిడ్స్ వీళ్ళకి ఇస్తూ ఉండాలి. సాఫ్ట్ డైట్, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం. ఒకవేళ ఆ పేషెంట్కి వామిటింగ్స్ అవుతున్నాయి, నాకు పొట్ట నొప్పిగా ఉంది, కొంచెం ఈ ఫీవర్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చికాగ్గా ఉంటారు, వాళ్ళకి బలవంత పెట్టకూడదు. సో మిగతా వాళ్ళకి నేను నా ప్రాక్టీస్లో డైట్ తీసుకోమనే చెప్తాను. అన్నం తింటే జ్వరం వస్తుందనేది అపోహే. ఎక్కడ కూడాను ఏ లిటరేచర్లో ఎక్కడ కూడాను లేదు. చక్కగా ఆకలేసి బాగానే ఉంది అంటే అన్నం తీసుకోవచ్చు.
ఎందుకంటే ఈ ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నామో అంతు చిక్కని జ్వరాలు, కొంతమంది 3 నెలల నుంచి 4 నెలల నుంచి జ్వరంతో ఉన్న వాళ్ళు కూడా నేను చూస్తూ ఉంటాను. సో వాళ్ళు చూస్తే ఇంకా బాగా వెయిట్ తగ్గిపోతారు. వెయిట్ తగ్గిపోవడానికి మెయిన్ రీజను ఇంట్లో వాళ్ళు అసలు ఏం పెట్టట్లేదండి, కేవలం మజ్జిగ చుక్కలే పోస్తున్నారు ఎందుకంటే జ్వరం వస్తుంది అనేది. అది చాలా తప్పు. 30 ఏళ్ళ క్రితం ఏదో అవగాహన లేదు కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనలు ఉండేది. ఇప్పుడు మనము ఈ ఆధునిక ప్రపంచంలో ఇంకా ఈ పచ్చాలు చేస్తూ అంటే డాక్టర్ సలహా లేకుండా ఏమన్నా తింటే జ్వరం వస్తుందేమో అనుకోవటం అనేది 100% అపోహే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? 80% జ్వరాలన్నీ నేను చెప్తున్నట్లుగా వైరల్ జ్వరాలే. సో సింపుల్ రెస్ట్, ఇంటి దగ్గర ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏం లేకుండా సిమ్టమాటిక్ ట్రీట్మెంటు తీసుకుంటూ ఉంటే దాదాపుగా తగ్గిపోతాయి. అలా కాకుండా ఆ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నా, లేదా కొంతమంది పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్, అట్లా ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎటువంటి ఈ తీవ్రమైనటువంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీరసం ఎక్కువగా ఉన్న, వాళ్ళ అయోమయంలో ఉన్న, ఇందాక నేను వచ్చేటప్పుడు షుగర్ పేషెంట్స్, షుగర్ బాగా ఎక్కువగా ఉందట, రాత్రి నుంచి ఆయాసంగా ఉందట. సో ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉండే ఉంటుంది. సీరియస్గా ప్రజెంట్ అయ్యారు, 1 వీక్ నుంచి బాగలేదు తనకి. సో అలాగా లేట్ చేయకుండా ఎప్పుడైతే అనుమానంగా అనిపిస్తుందో వెంటనే డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని రావాలి. రక్త పరీక్షలకు సంబంధించి నా ప్రాక్టీస్లో నేను పేషెంట్కి సంబంధించి స్టేబుల్గా ఉంటే కనీసం 2-3 డేస్ అయినా వెయిట్ చేయొచ్చు అని చెప్తాను. అట్లా కాకుండా ఆ ప్రాంతంలో డెంగీ జ్వరాలు కానీ, మలేరియా జ్వరాలు కానీ, ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ కనుక ఉంది అంటే దానికి తగ్గట్టుగా ఈ పరీక్షలు అనేది నేను సూచిస్తూ ఉంటాను. సో దీంట్లో ఈ కామన్గా ఇచ్చే సాధారణ రక్త పరీక్షలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఈ సిబిసి బ్లడ్ టెస్ట్లో పేషెంట్కి బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, కౌంట్స్ ఎలా ఉన్నాయి, ప్లేట్లెట్ కణాలు ఎలా ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ కొంతవరకు ఆ జ్వరానికి కారణమైన దానికి అంచనాకి రావచ్చు. యూరిన్ టెస్ట్లో కూడాను పేషెంట్కి యూరినరీ సిమ్టమ్స్ కనుక ఉంటే దాంట్లో పస్ సెల్స్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్, ఆర్బీసీస్, దాన్ని బట్టి ఈ జ్వరం ఎందుకు వస్తుందో అంచనాకి రావచ్చు. ఎక్స్రే, దగ్గు ఉండి పేషెంట్కి ఆయాసం వస్తూ ఉంది అంటే ఎక్స్రేలో ఇక్కడెక్కడైనా ఈ భాగంలో నిమ్ము కనుక ఉంది అంటే దాన్ని బట్టి మనకు క్లూ దొరుకుతుంది. సో పేషెంట్స్కి ఫీవర్ బాగా తీవ్రతగా ఉండి ప్రత్యేకించి ఈ 3 వారాలు 4 వారాలు జ్వరం ఉన్న పేషెంట్స్కి ఆ ఇన్ఫెక్షన్ కానీ లేదా ఇన్ఫెక్షన్ కాకుండా ఇంకేమైనటువంటి కారణం ఏదైనా శరీరంలో అన్ని ప్రాంతాలకు, అన్ని భాగాలకి వ్యాప్తి చెందుతుంది అంటే ఈ లివర్ టెస్ట్, కిడ్నీ టెస్టులు మనకి ఈ చాలా మంచి క్లూ ఇస్తుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సంబంధించి ఇది ఈ సింపుల్ స్కానింగే. ఈ స్కానింగ్ ద్వారా కూడాను పేషెంట్ పొట్ట లోపల ఏమైనా నీరు ఉందా, లేకపోతే ఏమైనా గడ్డలు ఉన్నాయా, పేగుకు సంబంధించి పోత ఉందా, లివర్ కానీ స్ప్లీన్ కానీ సైజ్ ఎట్లా ఉంది అనేది మనం అసెస్ చేసుకోవచ్చు. అత్యంత ముఖ్యమైన టెస్టు కల్చర్ టెస్ట్. ఆ పేరు కల్చర్. ఈ కల్చర్ టెస్ట్ అనేది నా దగ్గరికి ఫీవర్తో వచ్చిన పేషెంట్స్, ప్రత్యేకించి 5 రోజుల కంటే మించి ఉన్న పేషెంట్స్కి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కనీసం 5 minutes టైం తీసుకుంటాను. ఎందుకంటే అది చాలా ముఖ్యమైన టెస్టు. సో ఈ కోవిడ్ తర్వాత ఈ టెస్టు దాదాపుగా అన్ని ల్యాబ్లలోనూ అందుబాటులోనే ఉన్నాయి. ఏంటి అంటే పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి అది యూరిన్ శాంపిలా, బ్లడ్ శాంపిలా, లేదా ఉదాహరణకి షుగర్ పేషెంట్స్కి కాళ్ళకి పుండ్లు చూస్తూనే ఉంటాం తరచుగా. ఆ పుండుకు సంబంధించి చీము కనుక బాగా కారుతూ ఉన్నా, లేదా ఎక్కువ రోజుల నుంచి మోషన్ అవుతూ జ్వరం వస్తూ ఉన్నా మోషన్ టెస్ట్ చేయాలి. అట్లాగా సిమ్టమ్స్ని బట్టి ఏ శాంపిల్ని మనం పంపించాలి కల్చర్ టెస్ట్కి అనేది నిర్ణయం తీసుకోబడుతుంది. ఇక్కడ ఉదాహరణకి కామన్గా పంపించేది బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ ఇక్కడ చూశారుగా బాటిల్. సో అరౌండ్ 10 to 20 ml ఆఫ్ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఇక్కడ వివిధ శాంపిల్స్ ఇవి చిన్న డిష్లో వేసి ఒక 3-4 days తర్వాత ఏమైనా గ్రోత్ ఉందా లేదా, ఇది మీకు ఉదాహరణ ఏంటి అంటే మనం తీసుకునే ఆహారం ఒక ప్లేట్లో కనుక వదిలేస్తే 2-3 days తర్వాత ఎలాగైతే ఫంగైస్లా కనపడి పాడైపోతున్నట్టుగా ఉంటుందో సైంటిఫిక్గా ఇదే విధంగా ఈ కల్చర్ ప్రాసెస్ ఈ విధానంలో చేస్తారు. సో ఇవి రకరకాల పేషెంట్స్కి సంబంధించి రకరకాల లోపల ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, దీని ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటి అంటే ఈ ఆటోమేటిక్ మెషిన్స్, ఈ మెషిన్లోనే ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి 3 to 5 daysలోనే వచ్చేస్తాయి. ఇక్కడ 2 పాయింట్లు మనకు తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ పేషెంట్కి సంబంధించి
ఈ ఫీవర్ రావడానికి కారణం, ఆ ఇన్ఫెక్షన్ ఏంటి, ఆ బ్యాక్టీరియా ఏంటి, ఆ వైరస్ ఏంటి అనేది, ఆ ఫంగస్ ఏంటి అనేది తెలుస్తుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి ట్యాబ్లెట్స్ ఏంటి, ఇంజెక్షన్స్ ఏంటి బెస్ట్. సో ఆ రిపోర్టు మనం దీంట్లో తెలుసుకోవచ్చు. సో 2 ముఖ్యమైన అంశాలు. సేమ్ ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్తే, ఫస్ట్ దొంగని పట్టుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పట్టుకున్న తర్వాత దొంగకి ఏ శిక్ష విధించాలి. అట్లాగే ఇక్కడ కూడా మనకి ఫీవర్కి కారణమైనటువంటి ఆ బ్యాక్టీరియాను, ఫంగస్ను, వైరస్ను కనిపెట్టాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, దానికి ఇవ్వవలసినటువంటి పనిష్మెంట్ అంటే ట్రీట్మెంట్, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే వెంటనే తగ్గుతుంది, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడాను మనం ఈ కల్చర్ టెస్ట్లో తెలుసుకోవచ్చు. ఇంకా పేషెంట్కి ఫీవర్ ఎందుకు వస్తుందో తెలియటం లేదు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ సిటీ స్కాన్ చెస్ట్ అవ్వచ్చు, అబ్డామిన్ అవ్వచ్చు. ఆ పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి ఏ భాగాన్ని మనం అన్వేషించాలనే దాన్ని ఆధారపడి ఉంటుంది. ఎకో స్కాన్, కొంతమందికి గుండెలో కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. అట్లాగే పెట్ స్కాన్ అంటే బాడీ మొత్తంలో కూడా ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఫోకస్ ఉన్నాయనేది దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అండ్ బయాప్సీ, సో ఇందాక నేను చూపించినటువంటి పేషెంట్ 4 months నుంచి ఫీవరు, ఇక్కడెక్కడో ఈ వాపులు ఉన్నాయి. సో నా దగ్గరికి వస్తే వెంటనే బయాప్సీ చేస్తే దాంట్లో టీబీ ఉందని తేలింది. సో బయాప్సీ వల్ల టీబీయా కాదా లేదా ఇంకేమన్నా ఈ క్యాన్సర్కి సంబంధించిన గడ్డ అనేది తెలుస్తుంది. ఈ బయాప్సీ పదం అనగానే 100కి 90% మంది ఏమో బయాప్సీ అంటే క్యాన్సర్ అనుకుంటారు. సో బయాప్సీ అనే పదం క్యాన్సర్కి సంబంధించింది కానే కాదు. బయాప్సీ అనేది జనరల్ టెస్టే. అది ఆ టెస్ట్లో అది ఇన్ఫెక్షన్ అంటే టీబీయా లేదా ఇంకేమైనా గడ్డలా అనేది తెలుస్తుంది. సో బయాప్సీ అనే పదం క్యాన్సర్కి సంబంధించింది కాదు. సో చివరిగా ఈ స్లైడ్లో కనుక మీరు చూస్తే, ఒక డాక్టర్గా మా ప్రొఫెసర్ చెప్పింది, వాళ్ళు చేసేది నా ప్రాక్టీస్లో నేను రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాను. ఎప్పుడైనా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు అంటే పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి మనం అన్వేషించాలి. ఎలాగంటే ఒక ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వే వాళ్ళు ఏ విధంగా అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తారో వాళ్ళ టీంతో పాటు చిన్న ఆధారం కూడా సేకరించి వాళ్ళు దాన్ని నోటీస్ చేసి అన్వేషణ చేసి ఒక అంచనాకు వస్తారో, అదేవిధంగా ఈ ఫీవర్కి సంబంధించినటువంటి పేషెంట్ వస్తే వాళ్ళు చెప్పే ఏ చిన్న లక్షణమైనా సిమ్టమ్ అయినా దాన్ని పట్టుకొని మనం ఆ ఫీవర్కి సంబంధించి అన్వేషించాలి. దీంట్లో ఒక ఫిజిషియనే కాకుండా మైక్రోబయాలజిస్ట్ అంటాం. ఇది చాలామందికి తెలియదు. వీళ్ళు కూడా డాక్టర్సే. వీళ్ళు మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇందాక నేను చెప్పినటువంటి కల్చర్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు ఈ బయాప్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, పెథాలజిస్టు, అదేవిధంగా రేడియాలజిస్టు. అందరూ అనుకుంటారు ఏదో స్కానింగ్ డాక్టరు, ఎక్స్రే డాక్టర్ అనుకుంటారు, కానీ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషను మాకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా క్రోడీకరించి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ఫీవరు దీనివలన కాదా అనే నిర్ధారణకు వచ్చి అప్పుడు చికిత్స అనేది ఇస్తూ ఉంటాం. అందరికి థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చాలా చక్కగా డైరెక్ట్ పెట్టారు. అంతుపట్ల జ్వరం కారణం తెలియదు, ఎలాగ మనం దాన్ని అంతుపట్ట తీయాలి అని చెప్పారు. ఫేస్బుక్లో మాత్రం ఎవరు క్వశ్చన్స్ ఏం పెట్టలేదు. ఇక ఉన్న వాళ్ళకి ఏమైనా సందేహాలుంటే అడగండి. ఎవరికి లేదా? చక్కగా థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ మార్ గారు పనిచేస్తారు. డాక్టర్ గారు నిజంగా అంతుపట్టిన జ్వరాలు నిజంగా ఒకసారి అసలు అంతుపట్టవు. అటువంటి వాటిని ఏ రకంగా సింప్లిఫై చేసేసి మనం డయాగ్నోస్ చేయొచ్చు అన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. చాలా సింపుల్గా చెప్పారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా చక్కగా ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది చెప్పారు. అందుకని డాక్టర్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. రేపు బుధవారం 28వ తారీఖున చింత వీర అభినవ్ గారు, ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయన లివర్ డిసీజెస్ మన కాలేయంలో వచ్చే వ్యాధుల గురించి మాట్లాడతారు. మళ్ళీ బుధవారం మనం కలుసుకుందాం. మళ్ళీ శనివారం మామూలుగానే ఉంటుంది, మధ్యలో బుధవారం మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో మన సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం
మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.